దోసపిండి తక్కువ ఉందని నిన్న కొంచెం రాగిపిండి ఊరబెట్టానండి. నైట్ రాగిపిండి ఊరబెట్టి ఆ దోసపిండిలో కలిపేసి ఇదండి రాగిపిండి 4-5 గంటలు నానబెట్టి నేను అన్ని పిండిలో కలుపుకుంటూ ఉంటాను. దోసపిండిలో అదే ఇడ్లీ అదే దోశకి వస్తుందండి. ఏదో కొంచెం వచ్చేసి పలసగా కలిపి దోశ వేస్తున్నాను. ఒక ఇడ్లీ వేసాను. రాగిపిండి మీరు అలాగే 4-5 గంటలు ఊరబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దేంట్లోనే కలుపుకోవచ్చండి. ఇదండి కొంచెం దోసపిండి తీసి పెట్టాను ఏంటి చిన్న గిన్నెలో. మా అమ్మాయి వైట్ దోశ తింటానంటే వైట్ దోశ నిన్న వడపిండి మిగిలిందండి. అది ఫ్రిడ్జ్లో పెట్టండి. రూమ్ టెంపరేచర్ వచ్చేవరకు కొంచెం వేడి నీళ్ళు గిన్నెలో కాసి పెట్టి దాన్ని పెట్టి చల్లదనం పోయాక వడలేస్తాను. ఇదండి ఉన్న పిండిలు అన్నీ అవజేసేద్దామని మళ్ళీ గ్రైండర్ వేసాను. ఈ పూటకి ఆ చిన్న కొంచెమే ఉంది కదండి దోసపిండిని ఇలా దోశగా వేసేసాను. 2 రేకులు ఇడ్లీ వేసాను. మా వారికి కొంచెం ఇది వచ్చి కొంచెం లూజ్గా కలిపాను. దోశ ఇడ్లీకి వచ్చి కొంచెం టైట్గా కలిపాను. ఇది చక్కగా లేస్తుందండి దోశ. బాగా కాలుతుంది. మీకు కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. చక్కగా వస్తుందండి. నాకు అట్లగాడు ఎక్కడ పెట్టాను హడావిడిగా ఫోన్ చేస్తున్నాను. ఇదండి వస్తుంది, చక్కగా వస్తుంది. తిరగేసి చూపిద్దామని వచ్చేవారు కొంచెం కాలాలి. నాకు టమాటాలు అదేంటి రాగి దోశ. మీరు కొంచెం దోసపిండి మిగిలితే అండి రాగిపిండి అలా ఊరబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు కలుపుకోవచ్చు అండి. నేను దోసపిండిలో కలిపాను. కొంచెం టైట్గా కలిపి ఇడ్లీ కూడా వేస్తాను. ఇదండి కొంచెం ఉన్న పిండిని ఈ పూట టిఫిన్కి సరిపెట్టేసాను. ఇది రాగి దోశ. మా అమ్మాయి కొంచెం వైట్ పిండి ఒక 2 దోశలకి వైట్ పిండి తీసి పెట్టాను. ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చాక వడలేస్తాను, లేకపోతే నూనె పీల్చేస్తుందండి.